చేశారు, గోల్డ్ పెయింట్ అంటే లుక్ లైక్ మెటల్ మాదిరి, మెటల్ షేప్ ఫినిషింగ్ ఇచ్చాడు. సో కాబట్టి దీనికి బాగా డిమాండ్ ఉంది లేపాక్షి. ఈ కలర్స్కి, మల్టీ కలర్స్కి ఎక్కువగా నార్త్ ఇండియన్స్ ఎక్కువగా ఇష్టపడతారు. జగన్ చాలా డిమాండ్ ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఎంత చూపెట్టు. ఇట్స్ ఆల్ హ్యాండ్ మేడ్ కదా, హ్యాండ్ మేడ్ కంప్లీట్ పెయింటింగ్ అంతా మీరు ఇవి షాళ్ళుగా కూడా మనకు తిరుమల, కాణిపాకం, శ్రీకాళహస్తిలో కూడా డిజైన్లు ఈ కలంకారీ షాల్స్ ఆ బొమ్మను పెట్టి చేయగలిగితే మనకు డిమాండ్ ఉంది. అది ఒకసారి వెళ్తాం. ఒకసారి అమ్ముడు పోతాం. జగన్ సార్ రిస్ట్రిక్షన్ చేస్తారు సార్. తెలియజేస్తూ ఇప్పుడు గౌరవ కలెక్టర్ గారిని మాట్లాడేస్తాం. ముఖ్యంగా మన తిరుపతి జిల్లా, అదేవిధంగా తిరుపతి పట్టణం చుట్టుపక్కల చిన్న చిన్న కుటుంబాల నుంచి ఎంతో మంది వేల సంఖ్యలో ఈ కళల్లో అన్నిట్లో కూడా చాలా మంది ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఈ ఆక్యుపేషన్లో ఉన్నారు. ఒక విధంగా గడిచిన కొన్ని సంవత్సరాల్లో వీటికి ప్రత్యేక గుర్తింపు రావటం, చాలా మందిలో కూడా నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్, అవుట్ సైడ్ ఆంధ్రప్రదేశ్ కూడా ఈ కళలకు ప్రత్యేక గుర్తింపు రావటం, కలంకారికి కానీ, మాధవమాలకు కానీ, అదేవిధంగా పేరూరు కానీ, పాపనాయుడుపేట బీడ్స్కి కానీ, వెంకటగిరి శారీస్ కూడా మనకి జిల్లాకు అవార్డు వచ్చింది. మన కళాకారులకి ఈ పరిశ్రమలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ఆదాయం పెంచే విధంగా కూడా డైరెక్ట్గా మీకు క్షేత్రస్థాయిలో వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు ఏంటి, వాళ్ళకి రిక్వైర్మెంట్స్ ఏం కావాలి, అవన్నీ కూడా మీకు డైరెక్ట్గా తెలుస్తాయి. ఒరిజినల్గా ఎవరు చేస్తున్నారు ఆ కళాకారుడు కానీ, దాని మీద నేస్తున్నటువంటి ఆ కుటుంబానికి ఆల్సో రిక్వెస్ట్ పీడీ గారు, ఈ మీటింగ్ అంతా కూడా ఫార్మల్ మినిట్స్ సంబడి రైట్ ఎవ్రీ. మన తిరుపతి జిల్లాలోనే ఈ మీటింగ్ కి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. మన జిల్లా, మన ఊరు, మన తిరుపతి, మన కలెక్టర్ గారు ఈరోజు ఈ యొక్క హ్యాండీక్రాఫ్ట్, కలంకారీ, హ్యాండ్లూమ్స్ వీటన్నిటిలో కూడా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు, మన ముఖ్యమంత్రి గారు కళాకారుల్ని కాపాడుకోవాలి, కళను కాపాడుకోవాలి. ఈ కళాకారులు అనే వాళ్ళు చేస్తున్న ఈ యొక్క అద్భుతమైన, అంటే మన భారతదేశము శిల్పకళల్లో కానీ, మన వుడ్ కార్వింగ్స్ లో కానీ, మన ఎప్పుడో చరిత్రలో ఎప్పుడో అగ్గిపెట్టెలో పట్టే చీరను నేసిన ఘనత మనకి. అటువంటి హ్యాండీక్రాఫ్ట్స్ ఉన్న మన ఆంధ్ర రాష్ట్రంలో ఫాస్ట్ వరల్డ్ లేపాక్షి బ్రాండ్ నేమ్ చాలా పెద్దగా ఉంది. మన అందరినీ గౌరవించాలి. ఇంతవరకు లేపాక్షి హ్యాండీక్రాఫ్ట్ ముందుకు తీసుకొచ్చారు. ఈరోజు మనం ఏం చేయగలం? 3P అని అంటారు మన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు. అవుట్ ఆఫ్ ద స్టేట్ ఉన్నాయి. ఒకటి హైదరాబాద్ లో, ఒకటి ఢిల్లీలో, ఒకటి కలకట్టాలో. ఢిల్లీలో ఉన్నది రెన్యువేషన్ జరుగుతూ ఉంది. హైదరాబాద్ లో ఉన్నది మాక్సిమం బిజినెస్ ఇప్పుడు లేపాక్షిలో చేస్తూ ఉన్నారు. అలాగే నాట్ ఓన్లీ అక్రాస్ ద నేషన్, అక్రాస్ ద గ్లోబ్ తీసుకోవడానికి మనం అన్లెస్ జిఐ ట్యాగింగ్ అవన్నీ ఉంటే తప్ప ఇంటర్నేషనల్ మార్కెటింగ్ చేయలేము.